వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ విభజనకు సంబంధించి మాటల యుద్ధం వినిపిస్తుంది. సో నిజంగా అన్యాయం అయిపోయిన తెలంగాణ పరిస్థితి ఏంటి? బడ్జెట్ విషయం ఏంటి? అప్పుల విషయం ఏంటి? ఆస్తుల విషయం ఏంటి? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. చూస్తామా? తెలంగాణ రాష్ట్రం అయితే సాధించుకోగలిగింది. కానీ విభజనలో అయిన భద్రాచలం మండలాల గురించి 12 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎవ్వరి నోట మాట వినిపించలేదు. కానీ అమరావతి పుణ్యమా అని మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గురించి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడిన ప్రస్తావన. అంటే తెలంగాణ అన్న పదానికి ఉన్న వైబ్రేషన్స్కి ఒకసారి పార్లమెంట్ లాంటి వేదికల మీద మాట్లాడితే మనటోళ్ళు ఆనందపడే బ్యాచ్ మనం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిసారి కాంగ్రెసే శత్రువు మనకి. వాళ్ళకి తోడు పిల్లికి ఎలక్సాక్షన్లో బీజేపీ వాడు కూడా. నిన్న రేణుకా చౌదరమ్మ ఆవిడకున్న శ్రద్ధ అమరావతి అమరావత ఇప్పుడు మాట్లాడరా అని ఛాలెంజ్లు చేసే అంత సామర్థ్యం ఉన్న ఆవిడ ఇదే తెలంగాణకి రావాల్సిన వాటిల మీద గళం ఏమైపోయింది. రఘురామ్ గారు మాట్లాడారు, రఘురామ్ రెడ్డి గారు ఖమ్మం. ఆయన ఒక్కడు కాస్త సెన్సిబుల్గా డెలివరీ చేసాడు అబౌట్ వాట్ టు బీ అని. సో ఇట్లాంటివన్నీ మీరు పార్లమెంట్ సమావేశాల్లో గమనించగలిగినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక మాత్రమే అన్నదానికి పరిమితం చేస్తే ఆంధ్రాతో విడదీయడమే వాళ్ళ ప్రాథమిక ధ్యేయం అన్న కాన్సెప్ట్ అయితే మనం అడిగిన విధానం ఏంటి, దేనికోసం అడిగాం? నీళ్లు నిధులు నియామకాలు అన్న కాన్సెప్ట్కి నీటి నిష్పత్తులు 12 ఏళ్ళైనా సరే ఈ రోజు కూడా తేల్చలేదు. తేల్చం మీరే రాష్ట్రాలే చూసుకోవాల్సిందే. ఇప్పటిదానికి మాకెందుకు ప్రాంతాల వారీగా సమావేశాలు పెట్టుకుని అప్పుడే కాస్త సుహృద్భావ వాతావరణంలో గట్టిగా చేసుకుని ఉంది కదా. ఫస్ట్ మనకి ఇంటర్నల్ డిబేటు, ఇంటర్నల్ డిస్కషన్స్ ప్రాంతాల వారీగా పెట్టి జనాభా ప్రాతిపదిక మీద ఎవరికి ఎంత నీటి నిల్వల నిష్పత్తులు ఇవ్వాలి అన్నది కనుక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు రాష్ట్రం అడగొట్టుంటే ఎవరికి బాధ లేదు కదా. మేమే తేల్చుకోవాలి అంటే నారాయణ సార్ మీద ఇప్పటికీ ప్రతిసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా కర్రలు కటార్లు పెట్టుకుని తేల్చుకోవడానికి మేము వెళ్తున్నాం కదా. ఇదేనా మాకు కావాల్సింది? దీనికేనా మీరు రాష్ట్రం విభజించింది? అంచేత చిత్తశుద్ధి లేని నాయకులు ఉన్నప్పుడు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను ఎలా పరిరక్షించాలన్న నేపథ్యం అవతల కేంద్ర ప్రభుత్వానికి లేనప్పుడు ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితులు రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పే పరిస్థితిలో 12 సంవత్సరాలు చూసారు. పక్క రాష్ట్రం పైన ఉండే ప్రేమ ఎందుకు తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వానికి లేకుండా? ఏ రాష్ట్రం మీద ప్రేమ ఉందమ్మా? ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకమ్మా? సదరన్ స్టేట్స్ మీద ఏ స్టేట్ మీద నాకు ప్రేమ ఉందని ఎవడైనా మాట్లాడితే అంతకన్నా పెద్ద కామెడీ ఇంకోటి ఉండదు. వాళ్ళకి వివక్షమా? రెబల్ ఇంజిన్ సర్కార్లు కావాలి వాళ్ళకి. చూడు లేదా ఇలాగ చూడు, దాసోహం అనే తెలుగుదేశం నడిపి కావాలి. రాజకీయం కేవలం పదవి కోసమే అన్న చూపించే పవన్ కళ్యాణ్ వాళ్ళు కావాలి తప్ప. మీరన్నట్టు దాసోహం అంటే తప్ప రాష్ట్రానికి నిధులు లేదంటే కార్యక్రమాలకి కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు మోదీ లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని అడుగు పెట్టని పరిస్థితులు ఉంటే ఆబ్వియస్లీ అదేగా జరుగుతుంది. ఇప్పుడు దాసోహం ఆంధ్రప్రదేశ్ నెత్తిన ₹1 ఇచ్చిన పాపన పోలే. అలా వరల్డ్ బ్యాంక్ అని పిలిచి అప్పిస్తలేపో అప్పులు ఇప్పిస్తలేపో. ఇది వివక్షకు గురవుతున్న తెలుగు రాష్ట్రాల కింద మాట్లాడండి. ఎందుకంటే నోట్లో నాలుగు లేని ఎంపీలు దాసోహం చేసుకుందాం అని వెళ్తే ఇలాగే ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే కిషన్ రెడ్డి అటుడికి ఇక్కడ ఆంధ్ర లేదు తెలంగాణలో ఉండి హిందీ ఆతు జాతు అలాంటివి మాడతారు కదా. ఆడికి వెళ్ళగానే అచ్చ తెలుగు సాంప్రదాయాలకు దిగజారిపోతారు. ఎందుకంటే దేశం వేడిగా డిబేట్ జరగాలి. ఒక ప్రాంతానికి జరుగుతున్న వివక్ష ఇంగ్లీష్ హిందీలో మాట్లాడితే వాళ్ళకి తెలిసి వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ అవునా ఎంత జరిగింది తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ ఎవడంటాడు? ఎవడికి పెట్టింది? వాడు రాష్ట్రం గురించి వాడు ఆలోచించడానికి టైం లేని పార్లమెంటు సమావేశాలు జరుగుతుంది దగ్గర అవతల మాడింది తర్జుమా చేసుకుని ఎంతో నేపథ్యం ఎక్కడ ఉంటుంది? అట్లీస్ట్ ఈ విషయంలో అమరావతి చట్టబద్ధత గురించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొట్లాడినంత కనీసం తెలంగాణ వాళ్ళకి మన రాష్ట్రానికి నిధులు లేవు. అమరావతి చట్టబద్ధత మీద ఏమీ కొట్లాడలే. గతి లేక ఇంకా అక్వైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ దో ఈ ప్రాబ్లాన్ని అధిగమించడానికి లేచిన ఒక స్ట్రాటజీ అది. సరే ఏదో ఒక స్ట్రాటజీ ప్లాన్ తో అయితే కూర్చున్నారు. మరి తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలంగాణ పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశానికి సన్నిధానంలో ఉన్న చేత తీరుతున్న ముఖ్యమంత్రి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది? పక్క రాష్ట్రాల్లో తిరగడంలో ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటాడు. లేనిపోని పనుల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది ఆయనకి. రాష్ట్ర ప్రయోజనాలు లేనప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ నిజమే ఒక చిత్తశుద్ధి చాటుకునే పరిస్థితి దగ్గర ఏ పరిస్థితుల్లో అయినా మనం గురించి మాట్లాడతారేమో అని అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటాం ప్రతి పార్లమెంట్ సమావేశం. మాట్లాడారు కదా, ఒకరిపైన ఒకరు చేసుకునే విమర్శలు. అంతేకాని అరే విభజన అప్పుడు దగ్గర నుంచి ఉన్న దగ్గర ఏంది ఇది మనకు జరుగుతున్న అన్యాయం వివక్ష అని సంఘటిత పోరాటానికి 2 రాష్ట్రాలు కలిపి ఎందుకు కార్యాచరణ రచించలేవు? అక్కడ కూడా పాలిటిక్స్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు కదా.
గోతులు బీజేపీ అండ్ తవ్వడంలో. బీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ ఎంపీలు. వాడికి గోతులు తీయాలి, అక్కడ వైఎస్ఆర్సీపీ వాడికి గోతులు తీయాలన్న శ్రద్ధే తప్ప, అరే ఇది రాష్ట్రానికి సంబంధించిన అవసరం, మన పాలమూరు ఏదో అప్పులు రంగారెడ్డి చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఏమైంది? ఆ, మాకిస్తున్న ఆస్తుల పరిస్థితి ఏంటి? భద్రాచలంకి సంబంధించిన మండలాల పరిస్థితి ఏంటి? ముప్పు మండలాలు ఎందుకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిపోయారు. ప్రశ్నించకపోతున్నారు? వాళ్ళకి గతి గతి లేదు, ఇక్కడ వీళ్ళకి గతి గతి లేదు. వీళ్ళకి ఎందుకు కలిపారు? వీళ్ళు వీళ్ళు అడిగితే సమాధానం చెప్పరు. వెంకయ్యనాయుడు దోచేయాలని ఇలాగే ఉంటాయి. రాష్ట్ర విభజన జరిగిపోయి ఈ రోజు కూడా ఇంకా రాష్ట్రం గురించి మాట్లాడుకోవడం అంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. కేంద్రం నుంచి మనకిచ్చే హామీలేంటి? హామీలే నీటి మూటలు, నీటి మీద రాతలు, నీటి మూటలు. నీరు మూటలు నోట్లో చూడు, మూట ఎంత పెద్దది కనబడదు, బయట తీయగానే టింగ్ నీళ్ళు కారిపోయినట్టే ఉంటాయి. వాళ్ళు మనకి ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టరమ్మ. తిరిగి మనం ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో పొలిటికల్ గ్యాంబ్లింగ్లో క్లస్టర్స్లో చిక్కు పడిపోయాం. ప్రశ్నించే గలాలు ప్రశ్నకి దూరమై ఉన్నాయి. సో అంచేత ఏమవుతుంది? రాష్ట్ర ప్రయోజనాలు మరుగున పడే ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాలు 12 ఏళ్ళు రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ రోజుకి కూడా బీజేపీ వాడు రాష్ట్రాలు విభజిస్తే సంకనాక్కుని వాళ్ళకి దాసోహం అని ఒక్క సమస్య లేకుండా పరిష్కరించుకుని ఉద్ధరించిన కాంగ్రెస్ వాడు విభజిస్తే బీజేపీ వాడు అదే సూర్యోద్భవ వాతావరణంలో ఎందుకు చేయట్లే? అక్కడే చచ్చు తెలియట్లేదా? ఎందుకంటే తిరిగి మన గురించి అడిగే కాంగ్రెస్ లేదు, మనకి ఏం చేయకపోయినా పట్టించుకునే బీజేపీ నాయకుడు లేడు. కష్టాలు ఎవరికి? తెలంగాణ ప్రజలకి, అటుపక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఖమ్మం మండలాలు మళ్ళీ తెలంగాణకి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా సార్? కష్టం అమ్మా, ఇప్పుడున్న నాయకత్వంతో అయితే జరగని పని. మళ్ళీ పోరాటాల గడ్డ తెలంగాణలో ఉమ్. ఆ ప్రాంత పరువు ప్రతిష్టల గురించి, ఆ ప్రాంత ప్రజల యొక్క కష్టాలని తన కష్టంగా భావించే నాయకుడు ఎవడైనా అక్కడ ఆవిష్కరించబడితే అన్నది సాధ్యం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఏది కావాలన్నా తెలంగాణలో పోరాటంతోనే సాధించుకోవాలి తప్ప ఆరాట పడితే వచ్చేది కాదు. స్టీల్ ఫ్యాక్టరీలు, మైనింగ్ యూనివర్సిటీల పైన ప్రస్తావన. సో అది తిరిగి తెలంగాణకి దక్కే అవకాశం ఉంటుందా? ఉండవు. ఎందుకంటే ఇన్ కేస్ విభజన దక్కితే హామీల్లో అక్కడ కడపకు ఒక స్టీల్ ప్లాంట్ ఇస్తా ఉన్నారు, ఇక్కడ మనకి బయ్యారం గనులకు సంబంధించింది ఒక స్టీల్ ప్లాంట్ ప్రామిస్ ఉంది. ఇప్పటికి ఫుల్ఫిల్మెంట్ లేదు, 12 ఏళ్ళు బట్టి కార్యాచరణ లేదు. అట్లీస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడవాడు ఉంటున్నాయి, శంకుస్థాపనలో రాళ్ళు కొబ్బరికాయలు కొట్టి, ఇక్కడ అది కూడా లేదు. అట్లీస్ట్ అడిగేవాడు ఎవడు? ఆ కిషన్ రెడ్డి దేనికి గెలుస్తాడో నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాడు ఆయన. రాష్ట్రం గురించి కిషన్ రెడ్డి డిబేట్ చేసిన ఉదంతమే లేదు. ఇక్కడ అంబర్పేటలో ఎవడో జస్ట్ అదేంటి కౌన్సిలర్కి ఏదో అయిపోగానే గాబరా పడిపోయి అక్కడ తెలుగులో అచ్చు తెలుగులో మాత్రం పార్లమెంట్లో మాట్లాడేస్తాడు. స్టడీ చెప్పడం కొన్న శ్రద్ధ రాష్ట్రం మీద కన్సర్నే లేదు. 40 కోట్లు తీసుకొచ్చాడు గద్వాలకి, అమ్మవారి టెంపుల్కి. వన్ ఆఫ్ ది శక్తిపీఠం అది. ఏది రాష్ట్ర ఖజానా నుంచి దానికి ఎలకేషన్ లేదంటే పట్టుకెళ్ళిపోయాడు వెనక్కి. సార్ ఇన్ కేసు ఈ స్టీల్ ప్లాంట్ కనుక వస్తే తెలంగాణ అభివృద్ధి ఎట్లా ఉంటుంది? నలుగురికి ఉపాధి వస్తుంది కదమ్మా, నలుగురికి ఉపాధి వస్తుంది. దానికి సంబంధించిన బయ్యారం గనులు ఆల్రెడీ ఉన్న వాటిల్లో సాంద్రత బట్టి స్టీల్ తయారు చేస్తారు. అన్ని దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ తయారు చేసినంత స్టీల్ తయారు చేయలేము కదా. దానికి తగ్గట్టు స్టీల్ ఉంటుంది, దానికి తగ్గట్టు కార్మికులకి పని దొరుకుతుంది. మరి ఆ పనులు ఏవి చేయకుండా ఎంతసేపు తాత్సారం చేసుకుంటే ఏమయ్యాలి? బయ్యారం గనుల్లో డెన్సిటీ లేదు, పోనీ నీ వల్ల కాదు, ఆంధ్రాకి అలకేట్ చేయదండి. ఇక్కడ అమ్మ పెట్ట అడుగు తినలేదు, ఇక్కడ పెట్టవు, వాళ్ళకి ఇవ్వవు. ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ మెటల్కి రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేస్తారు. సాధించుకుందే నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం. ఉద్యోగులు ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. ఉంటారు. కేంద్రం నుంచి మనకి ఇవ్వాల్సిన వాటా కనుకొస్తే ఈ నిరుద్యోగం అనేది తగ్గే అవకాశం ఉంటుందా? ఉంటుందమ్మా. ఇప్పుడు ఎప్పుడైనా ఏ స్టేట్ పైన ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయడానికి వాళ్ళ విధి విధానాలు ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హౌస్ పరిగెడుతున్నారు, కలిగిన గడి కలో గింజ తీసుకొస్తున్నాడు. అలా ప్రయత్నం అనేది ఉంటుంది. కానీ ప్రయత్నం సాధ్యాసాధ్యాలు అసాధ్యాలకి గ్రౌండ్ మన దగ్గర జేబు పటిష్టత, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు పరిరక్షించడానికి ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఇన్ని కాన్సెప్ట్స్ ముడిపడి ఉంటాయి. దీనికి కేంద్ర సహకారం చాలా ఇంపార్టెంట్. ఎక్కడా లేకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి దానికి ప్రత్యేక హోదా అని చెప్పారు. అది ముగిసిపోయిన అధ్యాయం ఆంధ్రాకి గాలికి వదిలేసి ఇది కూడా కొత్తగా ఏర్పడిన స్టేటే కదా, దీన్ని అట్లీస్ట్ కాలు చేయకూడదు అనుకు ఇంకొంచెం ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఇక్కడ విభజన తర్వాత 10కి 10 జిల్లాలు వెనకబడినగా గుర్తించబడిన కేంద్రం కాబట్టి అన్న కాన్సెప్ట్లో దీనికి కూడా ఒక 10 ఏళ్ళు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్రివిలేజ్ ఏమైనా ఇచ్చారా తెలంగాణకి? ఏది ఎక్కడి నుంచి జరగకపోతే చెప్పు. ఎంతసేపు స్టేట్లోంచి ఒక డిస్కషన్ తీసుకుని ఎంత ప్రివిలేజ్ ఇవ్వాలి, ఎంత ప్రివిలేజ్ అంటే ఎంతో అంత కలోగించేది అన్నట్టు 4 సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వస్తున్నాయి. వాట్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్? స్టేట్ పరివిలు ఏం చేస్తుంది? మా అయితే నీళ్లు వెసులుబాటు ఇస్తుంది, ఫ్రీ ల్యాండ్ ఇస్తుంది. మిగిలినవి పవర్ సప్లైస్ చాలా ప్రాజెక్ట్స్ ఫ్లైఓవర్ సంబంధించి, రోడ్ సంబంధించి ఇంకా కేంద్రం నిధులు రాష్ట్రానికి రాక పెండింగ్ లో ఉండే పరిస్థితి. ఎందుకు మన ఎంపీలు దీని గురించి మాట్లాడలేకపోతున్నారు? బీజేపీ అయితే చచ్చినా మాట్లాడు.
ఆ కిషన్ రెడ్డి లాబింగ్లో రాష్ట్ర ప్రయోజనాలు ఈ జన్మకి ఫుల్ఫిల్ అవ్వవు. ఆ ఎంఐఎంఓడు ధర్మం గెలుస్తాడు. మనకి రాష్ట్రానికి బండారు దత్తాత్రేయ తర్వాత కిషన్ రెడ్డి ఈ రోజు దాకా ఎంపీలుగా ఉద్ధరించింది ఏం లేదు. క్యాబినెట్లో గుదిబండలో ఒక పాజిట్. సో, రాష్ట్రానికి మీరు తెచ్చింది ఏంది గాడిద గుడ్డే అని గతంలో కాంగ్రెస్ ప్రచారాలు నిజమే అనుకోవచ్చు. 100%. ఇంకొంచెం అథెంటికేట్గా చెప్పమన్నాను. సో పైపైది రాష్ట్రానికి మనం ఎరుమాలో కల 8 మందిని గెలిపించి అక్కడ తగలబెట్టాం. ఎవరికి నోట్లో నాలుక ఉండదు. మోడీ గారు భజన చేయబోసిగా తెల్లారిపోద్ది వాళ్ళకి. సో పార్లమెంట్లో ఇంత రచ్చ జరుగుతున్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపని పరిస్థితి? ఎక్కడ ఉన్నారు బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఎంపీలే వెళ్ళలేదు. మా అయితే రాజ్యసభలో ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎందుకు నోరు మీద పట్టారు? పార్లమెంట్లో ప్రెజెన్స్ లేదు కదమ్మా వాళ్ళకి. వాళ్ళకి లేదు. ఖచ్చితంగా ఈసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. జీవన్ రెడ్డి జాయినింగ్ తర్వాత జరిగే పరిణామాలు చూడు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్.